గౌరవ సభ్యులు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఈ డిసెంబర్ 9వ తేదీకి మన తెలంగాణ రాష్ట్రానికి చాలా పెద్ద అవినాభావ సంబంధం ఉంది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర సాధన లోపల చిదంబరం గారి ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమైంది అన్న స్క్రోలింగ్ ఉద్యమ సమయంలో చూసినప్పుడు ఎవరి ఇళ్లలో ఎక్కడున్నా సరే ఆ స్క్రోలింగ్ గురించే ఆ రోజు చర్చ జరిగింది అధ్యక్ష. ఆ స్క్రోలింగ్ రాగానే అధ్యక్ష మీకు తెలుసు, నేను పరిగి నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ తీసుకొని కర్ణాటక బార్డర్ అధ్యక్ష, కర్ణాటక బార్డర్కి తీసుకెళ్ళి అక్కడ చించోలి అని ఉంటుంది అధ్యక్ష, అక్కడ లారీలు వస్తుంటే అక్కడ ఒక బోర్డు వార్పించిన అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రానికి స్వాగతం అని చెప్పి బోర్డు వార్పించి అక్కడ తాండూరులో కూడా మీకు అందరికీ తెలిసే అధ్యక్ష సర్దార్ వాళ్ళందరూ కూడా చాలామంది అక్కడికి వచ్చారు ఆ ప్రోగ్రాం రోజు. పార్పించి బండ్లకు అన్నిటి కూడా టీజీ అని రాసినాం అధ్యక్ష. తాండూరు లోపల ఎంట్రీ కర్ణాటక నుంచి వచ్చినప్పుడు రాష్ట్రం అధ్యక్ష. అట్లా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో మనం పడ్డ కష్టాలు ఇబ్బందులు మన తల్లులు మనకి ఎట్లయితే ప్రోత్సాహం ఇచ్చిండ్రో ఉద్యమ సమయంలో పోతున్నామంటే అలాంటి తల్లి ప్రతీకగా ఉండాలి. నేను చిన్నప్పటి నుంచి మా శివారెడ్డిపల్లి పరిగి రంగారెడ్డి జిల్లా ఎక్కడ చూసినా సరే మహిళలు ఎట్లుంటారు అని గమనిస్తుంటే ఈ తెలంగాణ తల్లి రూపమే నాకు ప్రదర్శనమిస్తుంది అధ్యక్ష. ఆ యొక్క పచ్చని చీర కానీ గాజులు కానీ ఒక తల్లి తన బిడ్డలకు ఏ విధంగా ధైర్యం నూరిపోస్తుందో ఆ విధంగా పిడికిలు బిగించి ఉండడం కానీ ఒక సహజ సిద్ధమైనటువంటి సగటు మహిళగా ఆకలి అయితే చిన్నగా ఉన్నప్పుడు అమ్మ అడుగుతుండే అధ్యక్ష, అన్నం తిన్నావా అని అడుగుతుండే. అట్లాంటి అమ్మ మనం రోజు సెక్రటరియట్కి వచ్చినప్పుడు చూసే విధంగా అదేవిధంగా జిల్లాలో అన్ని కార్యాలయాలు కూడా పెట్టే విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకున్నందుకు అది కూడా మనం 1 సంవత్సరం పాలన పూర్తి చేసుకున్నాం అధ్యక్ష. ఈ సందర్భంగా ఈరోజు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయం లోపల మా దగ్గర ఆశిరెడ్డిపల్లి అనే ఒక గ్రామం లోపల గన్నేరు మండలం ఉప్పరి రమేష్ అనే ఒక విద్యార్థి అధ్యక్ష, 10వ తరగతి విద్యార్థి, చాలా మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నది గమనించి 10వ తరగతి విద్యార్థి నేను కూడా చచ్చిపోతే తెలంగాణ రాష్ట్రం వస్తుందేమో అన్న ఉద్దేశంతోన అతను ఇంట్లోనే ఒక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న అధ్యక్ష. అతనికి ప్రభుత్వ ఉద్యోగం కూడా వచ్చే విధంగా నేను కృషి చేసిన అధ్యక్ష. నేను 14లో శాసనసభ్యుడు కాగానే ఈ విధంగా ఉద్యమం జరుగుతున్న సందర్భంలో నేను అధ్యక్ష పరిగి బస్టాండ్ ముందు పచ్చి మంచినీళ్ళు తీసుకోకుండా అధ్యక్ష 23/1/2014 నుంచి 26/1/14 వరకు అధ్యక్ష పరిగి బస్టాండ్ ముందు అమరనాథ దీక్ష చేసిన అధ్యక్ష. దాంతో పాటు బార్ కౌన్సిల్ అధ్యక్షుడు పరిగి ఆనంద్ గౌడ్ గారు, పిరంగి నారాయణ రెడ్డి అనే ఒక రైతు నాయకుడు, మేమంతా కూడా 3 రోజులు పచ్చి మంచినీళ్ళు తీసుకోకుండా అమరనాథ దీక్ష చేస్తే నన్ను పోలీసులు అరెస్ట్ చేసి నిమ్స్ హాస్పిటల్ అడ్మిట్ చేసిన అధ్యక్ష. నాకు అక్కడ డాక్టర్ చెప్పింది అధ్యక్ష అంటే ఇంకా నువ్వు 1 రోజు కనుక ఆలస్యం అయితే నీ కిడ్నీలు ఖరాబ్ అయిపోతుంది అని డాక్టర్ చెప్పిన అధ్యక్ష. ఇలాంటి ఉద్యమాలన్నీ కూడా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 14లో శాసనసభ్యున్నాయి. మళ్ళా ఈరోజు గత శాసనసభలో ఏదైతే మెమరీస్ ఏదైతే రావాలనుకున్నామో అవి రాని సందర్భం లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానంతో మేధావులను కవులను అనునిత్యం సంప్రదించి మన యొక్క తెలంగాణ సంప్రదాయాల ప్రకారం ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరిస్తున్నందుకు వారికి